ఈరోజు వచ్చేసి మా హిందీ క్లాస్‌లో డే 4 అనమాట. లాస్ట్ క్లాస్‌లో నేను ఫ్లవర్స్ బేసిక్స్ ఎలా డిజైన్ చేయాలో చూయించాను కదా! ఈ క్లాస్‌లో వచ్చేసి ఫ్లవర్స్ ప్యాటర్న్ అనేది ఎలా స్టార్ట్ అవుద్దో చెప్తాను. సో, ఇక రౌండింగ్ అనేది మీరు ఎలా అయినా గీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ హంప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. హంప్స్ ఏస్తే కొంచెం ఫ్లవర్ అనేది పెద్దగా, నీట్‌గా, డిజైన్‌గా కనిపిస్తుంది. సో, హంప్స్ అయితే ఎయ్యాలి. ఆ తర్వాత వచ్చేసి దీన్ని ఇలా బోల్డ్ చేయాలి. ప్రెస్సింగ్ కూడా ఆల్రెడీ నేను లైవ్ క్లాస్‌లో కూడా చెప్పాను. ఒకవేళ తెలియకపోతే అక్కడికి వెళ్లి చూడండి లైవ్ క్లాస్. సో, నెక్స్ట్ ప్రెస్సింగ్ వచ్చేసి ఇలా లైన్ గీసుకొని ఆ తర్వాత బోల్డ్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి సేమ్